పేషెంట్స్‌లో చాలా ఉంది సార్. అంటే ఒక స్థాయికి డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఫెమిలియారిటీ, ఆ గుర్తింపు వచ్చేసిన తర్వాత, ఆయన సర్జరీస్ చేయరండి. ఊరికే మా ముందు లోపలికెళ్తారు. వేరే వాళ్ళదే చేయించేస్తారు అని. సో, ఈజ్ ఇట్ రియల్లీ అంటే కొంతమంది డాక్టర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసినా, మీ వరకు మీరేం చేస్తారు అంటే ఏం చెప్తారు? అది 2 రకాలుగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నువ్వు టీచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు మాలాంటి ఇన్‌స్టిట్యూషను అంటే పెద్ద హాస్పిటల్‌లో ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫెలోస్ అని ఉంటారు. రైట్. ఓకే. వాళ్ళకు ఫస్ట్ ఇయర్ ఫెలో కొలనాస్కోపీ చేయకూడదు అకార్డింగ్ టు ద గైడ్‌లైన్స్. ఓహ్! ఇవన్నీ పాటిస్తే దేర్ ఈస్ నథింగ్ రాంగ్ హ్మ్. ఇన్ ఎ వెల్ ట్రైన్డ్ స్టూడెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బికాస్ నువ్వు ఉండాలి రూమ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! దట్స్ ఇంపార్టెంట్. యాహ్! మీ The అటెండింగ్ presence is most ఫిజిషియన్ important. షుడ్ బి దేర్. అమెరికాలో కూడా అలా జరుగుతుంది. హ్మ్. టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫెలోస్ చేస్తారు. హ్మ్. రెసిడెంట్స్ అంటాము, సీనియర్ రెసిడెంట్స్. డాక్టర్ అటెండింగ్ ఫిజిషియన్ రూమ్లో ఉంటాడు. హ్మ్. ఓకే, బికాస్ హీ ఈస్ దేర్ టు హెల్ప్ హ్మ్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ టు డూ ఇట్. ఓకే, అండ్ there is absolutely nothing wrong about it. The competency of the person who is performing, రైట్. అంటే ఆయన ఆమె ఆ స్కిల్ సెట్స్ వచ్చి సర్టిఫై చేశారా హ్మ్. according to the Medical Council of India or Indian Medical Council guidelines or NABH, DNB guidelines ప్రకారం మీరు అది పాటిస్తున్నారా? గైడ్లైన్స్ పాటించినప్పటికీ వాళ్ళకు ట్రైనింగ్ వచ్చినప్పటికీ వాళ్ళు గురుని మించిన శిష్యుల్లా తయారవుతారు. యాహ్! యాహ్! యా, దే ఆర్ సో ఫాస్ట్. రైట్. మన దగ్గర చూస్తాం కదా, యెస్ సార్. దిస్ గైస్ ఆర్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ గుడ్. అల్టిమేట్లీ ఇట్స్ ద కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. You have to make the diagnosis, treatment formulation, పేషెంట్తో మాట్లాడడం, హ్మ్. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ అన్ని చోట్ల ఇలా జరుగుతుంది. హ్మ్. హ్మ్. ఇది కమర్షియలైజేషన్ ఉన్నప్పటికీ 10 రూమ్లో ఎండాస్కోపీస్ చేస్తుంటే దెన్ రెసిడెంట్స్కి విడిచిపెట్టేసి చేస్తే అది దెన్ పబ్లిక్ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. యా, యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. యెస్ సార్. దీంతో ముగిచ్చేస్తాను. పర్లేదు. ఏమనుకోవద్దు. యాహ్! ఎమర్జెన్సీలో చాలా హాస్పిటల్స్‌లో నేను చూసానంటే జూనియర్ డాక్టర్స్‌ని పెట్టడం అనేది. సో, నిజానికి ఎమర్జెన్సీలో సీనియర్ డాక్టర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా! సో, ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే మీరేమంటారు? కాంటినెంటల్లో హ్మ్. ఓకే, హ్మ్. నేను గౌరవంగా ఇవాళ చెప్తున్నాను, ఒక అడ్వర్టైజ్మెంట్ కాదు. ఐ నో సార్. యాహ్! అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పోతుంది. హ్మ్. ఓకే, హ్మ్. ఎక్స్పీరియన్స్ లేనిది ఎవరిని పెట్టం. ఓకే, మా దగ్గర క్రెడెన్షియల్స్ కమిటీ అని ఉంటుంది. ఓకే, క్రెడెన్షియల్స్ కమిటీ అంటే ఒక జాబ్కి అప్లై చేసినప్పటికీ ఓకే చెక్ లిస్ట్ ఉంటుంది. హ్మ్. ఓకే, ఈయన క్వాలిఫై అయ్యాడా, ఈయన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఓకే జూనియర్ రెసిడెంటా, హ్మ్. లేకుంటే జూనియర్ రిజిస్ట్రారా, యాహ్! జూనియర్ కన్సల్టెంట్, ఆ క్లాసిఫికేషన్ వి ఫాలో రైట్. అకార్డింగ్ టు ద ఇండియన్ గవర్నమెంట్. హ్మ్. ఓకే, దాని ప్రకారం వారికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. హ్మ్. ఓకే, ఒక్కొక్కటి సర్జన్ ఉందనుకోండి, యాహ్! మేము సర్జికల్ లిస్ట్ తీసుకుంటాం, హౌ మెనీ ప్రొసీజర్స్ చేశాడు. హ్మ్. అందులో గాల్ బ్లాడర్స్ సర్జన్ ఉందనుకొని ఎన్ని గాల్ బ్లాడర్స్ ఆయన ట్రైనింగ్లో ఓహ్! తర్వాత ఆయన ప్రాక్టీస్లో చేశాడు, రైట్. 100, 500, 1000, యాహ్! అది రికార్డ్లో ఉంటుంది. ఎందుకంటే మాది అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ టు కీప్ దట్ రికార్డ్. యెస్. సో జూనియర్ రెసిడెంట్స్తో ఎమర్జెన్సీ రూము ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ అది ప్రమాదకరం. ఓకే, కరెక్ట్. సో కానీ ఏమవుతుందంటే ఒకటి మనం కూడా గమనించాలి, మన దగ్గర హెల్త్ కేర్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్. అవును. ఓకే, దర్ ఇస్ ఎ నీడ్. హ్మ్. ఉన్నప్పటికీ హ్యూమన్ రీసోర్స్ లేదు. సో ఎలాదో సర్దుకుంటున్నారు కొంతమంది. హ్మ్. ఓకే, హ్మ్. బట్ విచ్ ఇస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఇస్ అన్ ఓవర్ సైట్. అబ్సల్యూట్లీ. ఎక్స్పీరియన్స్, స్కిల్ సెట్స్ ఆర్ ఎ మస్ట్. అవును. ఎందుకంటే ఒక జీవితం, ఇప్పుడు నేను అక్యూట్ స్ట్రోక్తో వెళ్ళినప్పటికీ ఆ జూనియర్ డాక్టర్కి నీకు అసలు బిజీగా ఉండనుకోండి, వేరే పేషెంట్ అటెండ్ చేస్తున్నాడు, ఈ పేషెంట్ 5 నిమిషాల్లో ప్రాణం వెళ్ళిపోవచ్చు కదా, ఎగ్జాక్ట్లీ. లేకుంటే ఈజ్ కన్ఫ్యూజ్ వాట్ టు డూ. కరెక్ట్. సో దే షుడ్ బి ఆల్వేస్ బి ఎమర్జెన్సీ రూమ్లో ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్డ్ పర్సన్ తప్పకుండా ఉండాలి. మా దగ్గర ఎంతోమంది ఎమర్జెన్సీ రూమ్ డాక్టర్స్ ఉన్నారు, దాంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ కూడా ఉంది. మా రెసిడెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఎంత బ్రహ్మాండమైన టీచింగ్ ప్రోగ్రామ్ ఉంది కాంటినెంటల్ అనేసి. దే ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. షిఫ్ట్ ప్రకారం ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా.
ఇదంతా కూడా నా యుఎస్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందండి. ఇది ఏది మనం అనుకుంటే అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన అమెరికా పాలసీస్ కాదు. ఇది దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్. ఐ హావ్ లెర్న్ దెమ్ ఫర్ 40 years. నాకు అవకాశం దొరికినందుకు ఐఎమ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దెమ్ అండ్ మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. ఓకే, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మరి డాక్టర్ అవడానికి సగ జీవితం అయిపోతుంది. అవును, ఆ తర్వాత ఒక మంచి పేరు తెచ్చుకుని ఫెమిలియారిటీ సంపాదించడం ఇంకొంత పడుతుంది. అవును. నిజానికి మరి డాక్టర్ కూడా రిటైర్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? కానీ ఇక్కడ మళ్ళీ నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. బ్రహ్మానందం గారు చెప్పినట్టు వైన్ ఎంత పాత పడితే అంత అని. సో డాక్టర్లు ఎంత సీనియారిటీ పెరిగితే అంత డయాగ్నోసిస్ చేసే పవర్ కానీ అంత చేయి తిరిగిన సర్జన్ కానీ తయారవుతారు కదా. సో డాక్టర్కి నిజంగానే రిటైర్ అవ్వాల్సిన అవసరం ఉందా? నిజంగా చెప్పారు. ఏమనగా మోర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ బికమ్ లైక్ సో పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు సుమారుగా 2 to 3 to 5 minutes కూడా పట్టది. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తలేను. ఒక పేషెంట్ను డయాగ్నోస్ చేయడానికి ఆ పేషెంట్ వచ్చిన ఎదురుగా కూర్చున్నప్పటికీ ఆ 10 నిమిషాలు 15 20 నిమిషాలు నా ముచ్చటంతా వేరేగా ఉంటుంది. నాకు తెలిసిపోతుంది ఆ లిస్ట్లో వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అనేసి. ఓకే, బికాజ్ ఆ స్టేజ్కి వచ్చాము లైఫ్లో. ప్రొసీజరల్ స్కిల్స్ కూడా అంతే. ఇప్పుడు ఫాస్ట్గా చేస్తారంటారు కొంతమంది. ఓకే, ఫాస్ట్గా చేయడం ఈజ్ నాట్ రాంగ్. ఫాస్ట్గా చేసి కాంప్లికేషన్స్ చేసి చంపేయడము రాంగ్. ఓకే, పర్ఫెక్ట్గా చేయడం కరెక్ట్. So it's like racing on the road. Okay. Okay, road. So the sportsmen, all these people are the gift. Okay, gift to do something with this with the speed or with the precision is definitely a gift. Adi each doctor is different in that skill set. Adi unnavariki they should upayoginchukovali. Absolutely. Okay, but don't do it for the sake of earning money. గంటకు నేను ఇన్ని ప్రొసీజర్స్ చేస్తే 5 గంటలకు నేను ఇన్ని చేస్తాను ఇంత సంపాదిస్తాను అనేసి రష్ చేయకూడదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ సెట్ యూ కెన్ మేనేజ్ దిస్ మెనీ పేషెంట్స్ అండ్ డూ ఇట్ కరెక్ట్. అంటే నీ రిపోర్టు కాంప్రమైజ్ ఉండకూడదు, నీ రికమెండేషన్స్లో కాంప్రమైజ్ ఉండకూడదు. ఓకే, సో స్పీడ్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ గుడ్ వర్క్. ఓకే, సో ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్ ఆన్ దాట్. అండ్ లాస్ట్లీ మీరు అన్నారు కదా డాక్టర్స్ వయసుతో స్కిల్ సెట్స్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. గమండి, పొగరు. ఓకే, వాళ్ళు they'll be walking in thin air అంటాం. గాల్లో మేడలు కట్టకం కాదు కానీ గాల్లో నడుచుకోం వీళ్ళది. దే ఆర్ సో హై ఫ్లయింగ్. వాళ్ళకు కొంతమంది అక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. పెద్ద డాక్టరు వచ్చేసి ఒక భయంగా ఉండము, సరిజము, ఇదంతా కూడా దట్స్ నాన్ సెన్స్, దట్స్ హంబగ్. ఓకే, డోంట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ గాడ్లీ స్టేటస్. యూఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ డాక్టర్, ఎ గుడ్ డాక్టర్. అంతవరకే ఆ స్థాయిలో ఉండండి. ఓకే, డోంట్ బికమ్ యాంగ్రీ, డోంట్ బికమ్ క్యాంకరస్, వాట్ నాట్. సో ఎప్పుడు మీకు డాక్టర్గా అన్నేళ్ళు ఉన్న తర్వాత మీకు ఫ్రీడమ్ ఉంటుందంటే మీరే అన్నారు కదా 80 తర్వాత ఉండొచ్చు కదా అనేసి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫ్యూచర్.